ఎవరైనా బ్యాక్ టెస్ట్లు చేశారా పోనీ? చేసి ఏమైనా డౌట్స్ వస్తే మనం క్లియర్ చేయొచ్చు కదా. సరే, నెక్స్ట్ కంపెనీ అనంతరాజ్. ఏదో ఒకటి ఓపెన్ చేద్దాం, అంటే నెక్స్ట్ ఇండికేటర్ ఏదో అక్కడ కనబడ్డది కాబట్టి ఓపెన్ చేశాం. సో ఇప్పుడు ఈ అనంతరాజ్ పరిస్థితి చెప్పండి నెక్స్ట్ ఇండికేటర్కి వెళ్ళే ముందు. సిఎంపి ఎంత? 640. 640. టకాటకా చెప్పండి. ఇది దీనికి దీని సిచ్యువేషన్ ఏంటి ఇప్పుడు? మిడిల్లో ఉంది. మిడిల్లో ఉంది. మిడిల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ డెలివరీ డెలివరీ గురించి మాట్లాడి మనం ఇంట్రాడేకి వెళ్ళి తర్వాత ఇండికేటర్ నేర్చుకుందాం. రైట్. సో మస్ట్ ఈ చార్ట్ చూసుకుందాం. పెరుగుతూ పోతుంది. మంత్ లో ఎక్కడ రెసిస్టెన్స్ ఉందా? లేదు. 3 months లో లేదు. 6 months లో లేదు. 1 year లో ఇక్కడ ఉంది రెసిస్టెన్స్. ఇక్కడ దొరికింది మీకు. అంటే ఇది హై నుండే పడుకుంటూ వస్తుంది. 1 year లో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఎక్కడ? 638 దగ్గర. అంటే 638 అంటే ఆల్మోస్ట్ 648. మళ్ళీ ఇది పడొచ్చేమో, ₹2 ₹3 పడవచ్చు. అటువంటిప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది 650కి వచ్చింది అనుకోండి, కొంచెం బయర్స్ వస్తారు, అప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు. 650కి తీసుకుంటే మీ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది? ఈ రేంజ్ బౌండ్లో. అర్థమైందా? అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నీటి కనబడుతుంది. సపోర్ట్ రెసిస్టెన్స్ పాయింట్ బ్రేక్ అయితే పైకి వెళ్తారు. ఇక్కడ చూడండి, క్లియరా? నెక్స్ట్ సరే, దీని ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? చార్ట్ ఉంది. ఇది చూసిన తర్వాత చార్ట్కి వెళ్తాం. దీని ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్. బ్రహ్మాండంగా బాగున్నాయి సార్. మనకి ఎక్కువసేపు పట్టదు. ఇప్పుడు బిగినింగ్ లో మీరు ఏదేదో ఆలోచించారు. 2 నిమిషాలు ROI ఉంది కదా, 10% ఇస్తుంది రిటర్న్స్. ఈపీఎస్ బాగుంది. 30 సార్, ₹600 షేర్కి మీకు 13 రూపీస్ వస్తుందంటే చిన్నది కాదు కదా. 13% బుక్ వాల్యూ బాగుంది. డెప్ట్ పెద్దగా లేదు. నెక్స్ట్ నెట్వర్క్ ఫండమెంటల్స్, రెవెన్యూ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరుగుతుంది. ఆబ్వియస్లీ నెట్వర్క్ ఏమవుతుంది? పెరిగే ఉంటుంది. డౌటే ఉండదు. సో ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉంది కంపెనీ. ఇప్పుడు ఈ కంపెనీ ఏం చేస్తుందో తెలియాలి. అనంతరాజ్ లీడింగ్ ఇండియన్ రియల్ ఎస్టేట్ డెవలపర్. లీడింగ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ వేరు, లీడింగ్ వేరు. ఆ పదాలు కూడా మనం చదివేటప్పుడు కూడా పదాలు క్లారిటీగా ఉన్నాయి. క్రికెట్ టోర్నమెంట్ జరిగింది, అన్ని టీంలు ఆడడానికి వస్తాయి. లీడింగ్ టీం అంటారు. అంటే ఏంటి? గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నది. సో ఇక్కడ కూడా లీడింగ్ అంటే మార్కెట్లో దీనికి ఎక్కువ అవకాశం ఉంది. రైట్. సో ఈ కంపెనీ ఏం చేస్తుందో చూడాలి. హై గ్రోత్ ఉంది, డేటా సెంటర్, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ తో పాటు హై గ్రోత్ డేటా సెంటర్స్ ఇన్ క్లౌడ్ స్టోరేజ్. అంటే ఇప్పుడు మనం వాడే చాట్ జీపీటీలు కానివ్వండి, అదర్ డేటాస్ ఏమున్నా డేటా సెంటర్ కి ఫ్యూచర్ లో చాలా డిమాండ్ ఉంది. హరిగారు హరిగారే చెప్పాలి సార్. అవును సార్, అవును సార్. సో అటువంటిప్పుడు ఈ స్టాక్ ని మనం ఏం చేయొచ్చు? బై చేయొచ్చు. ఫ్యూచర్ కోసం బై చేయొచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ డేటా సెంటర్స్ కి స్టోరేజ్. సో ఇంకా చూసుకోవచ్చు ఇదేమేం చేస్తుంది. డివైస్ గైడెడ్ ఇన్ ఫౌండర్ 3 crore ప్రిన్సిపల్స్ ఆఫ్ లొకేషన్, పర్మిషన్, ఎగ్జిక్యూషన్, మిస్టర్ టువర్డ్స్ ఎక్సలెన్స్ అన్ని బాగానే ఉంటాయి. అంటే ద కంపెనీ హ్యాస్ ఎ టోటల్ ప్రాసెస్డ్ డేటా సెంటర్ కెపాసిటీ ఆఫ్ 3067 మెగావాట్స్. చిన్నది కాదు. సో అంటే డేటా సెంటర్లో ఇప్పుడే మనకి ఇండియాలో కొంచెం తక్కువ ఉన్నాయి. వీటిలో ఇది కొంచెం రియల్ ఎస్టేట్ తో పాటు ఇది కూడా ఉంది. 2 సెక్టార్స్ ఉంది కాబట్టి ఒకటైనా ఒకటి కవర్ చేస్తుంది మనకు ఒక నమ్మకం. సో కంపెనీ ఫండమెంటల్ బాగుంది, ఫైనాన్షియల్స్ బాగుంది, నెక్స్ట్ అబౌట్ కంపెనీ బాగుంది, ప్రమోటర్స్ 60, రిటైలర్స్ 23, FII 10%. గుడ్. మీరు సిమిలర్ స్టాక్ చూసుకుంటా అంటే చూసుకో. రైట్. ఉన్న దాంట్లో బాగానే ఉంది. బాగా ఉన్నప్పుడు ఇది మిడిల్లో ఉంది. కొనొచ్చా కొనకూడదా అని డౌట్ ఉన్నప్పుడు డైరెక్ట్ నెట్వర్క్ 4189 ఉంది. అంటే ఐవి వాల్యూ తక్కువ ఉంది. ఐవి అంటే సిఎంపి తక్కువ ఉంది సార్. ఐవి వాల్యూ కంటే సిఎంపి తక్కువ ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్. బయింగ్. అప్పుడు అంటే ఇది ఏ రీజియన్ లో ఉంది? ఓవర్ సోల్డా, ఓవర్ బాటా? సారీ, అండర్ వాల్యూడా, ఓవర్ వాల్యూడా? అండర్ వాల్యూడ్ సార్. అండర్ వాల్యూడ్ కాబట్టి కొనుక్కోవచ్చు. అండర్ వాల్యూడ్ కాబట్టి కొనుక్కోవచ్చు. కొనుక్కొని ఏం చేయాలి? వెయిట్ చేయాలి. అర్థమైంది?
దీంట్లో ఒక 100 స్టాక్స్ కొన్నారనుకోండి, ఎంత అవుతుంది? 60,000, రైట్? 100 స్టాక్స్, 100 ఇంటూ ఒక 100 రూపాయలు పెరిగింది అనుకోండి, 10,000. అర్థమైందా? 10 రూపాయలు పెరిగినా 1000. అది ఓపిక ఉండాలి. ఇదేంటి? ఈక్విటీ. మిడిల్లో ఉన్న మనం జడ్జ్ చేసాం, ఇది కొనొచ్చాక. క్లియరా? సో అనంతరాజ్ స్టాక్ అనేది మీరు ఈక్విటీలో ఇప్పుడున్న వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్. అయితే ఫైనాన్షియల్గా, ఫండమెంటల్గా, నెక్స్ట్ దాని ప్రాస్పెక్ట్స్లో అన్నిటి పరంగా బాగుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు సబ్జెక్ట్ అంటే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూ మీకు అంటే ప్రిడిక్షన్స్ లెక్కే చేపిస్తున్నది. ఇంట్రాడేకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఫస్ట్ దీనికి న్యూస్ ఏమైనా ఉందేమో ఇక్కడ పక్కన ఏమైనా ఉందా? 5 days ఏం లేదు. 1 year హై పొటెన్షియల్ అంతరా షేర్స్ హిట్ ఆన్ 1 year హై ఆన్ పొటెన్షియల్ డేటా సెంటర్ ఇన్సెంటివ్స్. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? 5 రోజుల క్రితం న్యూస్ వచ్చిందంటే 1 year హైకి ఎంత వెళ్ళిందో మళ్ళీ దాన్ని హిట్ చేసే అవకాశం ఉంది. దేనికి? రియల్ ఎస్టేట్ మీద మనం ఓన్లీ బేస్డ్ ఆన్ డేటా సెంటర్స్. డేటా సెంటర్స్ నుండి వచ్చే డేటా సెంటర్ బ్రేక్ చేసే అవకాశం ఉందని ఒక స్ట్రాంగ్ నమ్మకం. ఇంకోటి సో నెక్స్ట్ ఈవెంట్స్. మీకు ఆ కార్పొరేట్ అవ్వలేదు కదా, సరే రిజల్ట్స్ ఏమైనా ఉంటే చూసుకుంటాం. ఎప్పుడో 24th July మధ్యలో ఏం లేవు కాబట్టి ఇది మనకు సంబంధం. సో ఇంట్రాడే టర్నోవర్. ఒకవేళ మీరు ఇంట్రాడే చేయాలి అనుకుంటే మీరు 5 minutes వెళ్ళిపోతారు జనరల్. అవునా? 5 minutes. 5 minutes లో ఇది ఏం చెప్తుందయ్యా మీకు? రెండు ఏం చెప్తుంది? డౌన్ ట్రెండ్. అప్ ట్రెండ్ సార్, అప్ ట్రెండ్. ట్రెండ్ అప్ ట్రెండ్. మీకు ఎంట్రీ కింద చూపిస్తున్నాను. ట్రెండ్ అప్ ట్రెండ్. నేను ఇంట్రాడేలో 5 minute బేసిస్ మాట్లాడుతున్నాను. ఈక్విటీ అయిపోయింది, ఈక్విటీలో మనం కొనుక్కోవచ్చు అని డిసైడ్ అయ్యాం, రైట్? ఇదేంటి ఇప్పుడు? ఇంట్రాడేలో మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ రియల్ బాడీని గ్రీన్ కలర్ రియల్ బాడీని రెడ్ కలర్ రియల్ బాడీ ఏం చేసింది? 5 నిమిషాలు కవర్ చేసింది. అంటే ఏ ప్యాటర్న్? ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ సార్. వెరీ గుడ్, బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ట్రాఫిక్ లైట్ సిగ్నల్స్, రైట్? కవర్ చేసింది కాబట్టి ఒకవేళ విక్కుపోయినాక కవర్ చేసి ఉంటే బేరిష్ హరామి. సరే, అది కవర్ చేయకపోయిన రియల్ బాడీ కవర్ చేసింది, ఇంకా స్ట్రాంగ్ వచ్చింది కాబట్టి మనం జనరల్గా ఏం చేస్తాం? బేరిష్ కలిగి. అవునా? సో ఇక్కడ ఎందుకంటే సూపర్ ట్రెండ్ కూడా డాట్ ఉంది, RSI కింద. ఎక్కడ దాకా బేరిష్ కి వచ్చాయా అంటే దీనికి మనము అంటే ఈ 5 minutes దాంట్లో సపోర్ట్ తీసుకోవాలి. సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఇది బ్రేక్ అయితే ఇంకా కిందకు వస్తుంది. 5 minutes లెక్కలో చెప్తున్నాం. అర్థమైంది? ఇది బ్రేక్ అయితే లేదంటే ఇక్కడ నుండి బౌన్స్ అవ్వాలి, బుల్లిష్ అవ్వాలి. అప్పుడు సరే ఇది అవుతుందా లేదా డౌట్. ఎక్కడికి వెళ్ళాలి? 10 minutes. 10 minutes లో ఏంటిది? ఇదే ప్యాటర్న్. ఇది సరిగ్గా చూడండి, ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్. సార్ 25%. ఏంటది 25%? ఏం ప్యాటర్న్? మొగుడు తగ్గున్నాడు, ఇటువైపు తగ్గున్నాడు. స్టార్టింగ్ డార్క్ క్లౌడ్ పవర్ ప్యాటర్న్. అర్థమైంది? పియర్సింగ్ డార్క్ క్లౌడ్. ఓకే. పియర్సింగ్ ఇటువైపు ఉంటే పియర్సింగ్, అటువైపు ఉంటే డార్క్ క్లౌడ్. ముందు ఉంటే డార్క్ క్లౌడ్ పడుతుంది, ఇటుంటే పియర్సింగ్ పెరిగి. ఇప్పుడు ఏమున్నా ఇప్పుడు దీని అంత చేతిలో సెల్లర్స్ వచ్చారంటే డౌనే కదా. మీకు ఇవన్నీ క్లియర్గా హింట్ కూడా డౌన్ వేస్తుంది. దెన్ వీకెండ్ కూడా క్లియరా? ఇది ఇంట్రాడే పరిస్థితి. ఓకేనా? 5 minutes లో రెడ్ ఉంది, 10 minutes లో రెడ్ ఉంది కాబట్టి మనం ఇంట్రాడే వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇది 633 దగ్గర ఉంది, 38 దగ్గర ఉంది. సో మనం ఎంట్రీ దీని కింద తీసుకోవచ్చు, లేదంటే ఈ రెసిస్టెన్స్ కింద తీసుకోవచ్చు. ఎంత పెడితే క్లియరా? హలో రామ్ సార్,
హలో స్వామి చెప్పండి చెప్పండి. అవునవును. నవంబర్ 18 గుంటూరు. ఓకే ఓకే. అంటే మనం ఇప్పుడు కొంచెం ముందు వేసుకొని ఒక 5 days 10 days ముందు వేసుకొని. అదే ఈ నర్సరావుపేట గుంటూరు దగ్గర నుండి వస్తుందా? అవును సార్. అంటే వీళ్ళు ఎటు నుండి వస్తారు? నర్సరావుపేట నుండి విజయవాడకు వస్తారా? ఓకే ఓకే. నేను విజయవాడ నుండి గుంటూరుకి వెళ్ళి వాళ్ళతో కలుపు. అదే అదే చూశాను నేను. ఆ, అదే ఇంట్లో కూడా చెప్పాను. ఇప్పుడు ఈ నవంబర్ అంటే నవంబర్ 12 ఆ టైంకి వేసుకుంటే సరిపోతుంది. అటు మన పేరు వచ్చి పైన ఉండే మిమ్మల్ని కలిసి వెళ్తాం. ఆ, అదే అది నేను కాల్ చేస్తాను. చిన్న మీటింగ్లో ఉన్నాను. అది మీ కాల్ అనే ఎత్తాను. నేను చేస్తాను. నేను వెళ్తాను కన్ఫర్మ్. ఓకే. ఏంటి సార్ దీక్ష? బాగా ఏం కాదు, మీరు చూసుకోండి. మీకు అక్కడ మానిటరింగ్ చేస్తుంటారు. ఏం లేదు. ఏడున్నా నా ఆత్మ ఎట్లున్నది మీ చుట్టూనే తిరుగుతుంది. క్యాండిల్ చుట్టూ ఎక్కడున్నా తిరుగుతూనే ఉంటుంది. నాకు ల్యాప్టాప్ లేకపోతే డేటా ఉన్నా చాలు. సో అర్థమైందా? క్లియరా? సో ఇక్కడ దాకా క్లియర్ కదా? ఇంట్రాడే కూడా క్లియర్ కదా? సో ఇప్పుడు మీకు ఇంకొక ఇండికేటర్ చెప్తాను. అంటే ఇక్కడ మీకు యాజ్ పర్ ఉన్న సబ్జెక్టు ప్రకారం అన్ని ఆర్ఎస్ఐ చూపెడుతుంది, సూపర్ ట్రెండ్ ఫ్లాట్ అయింది, క్యాండిల్ స్టిక్ చూపెడుతుంది. అటువంటిప్పుడు మనం తీసుకో. ఇక అప్పటికి అక్కడ పోయిందనుకో, అప్పుడు సైకాలజీ వాడాలి. సైకాలజీ ఏంటయ్యా అంటే నెక్స్ట్ ఎక్కడ యావరేజ్ చేయాలి. అర్థమైందా? నెక్స్ట్ ఎక్కడ యావరేజ్ చేయాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 50 తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుండి పడుకుంటూ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎక్కడైనా యావరేజ్ చేసుకో. అర్థమైందా? సో కానీ ఒకవేళ దీనికి టచ్ అయితే ఇంకా హెవీగా పడిపోయి ఆ ప్రాబిలిటీ కూడా చూసుకో. అంటే మనం చూసుకొని దాన్ని బట్టి, లేదంటే స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకొని బ్రహ్మాండం. ఇది ఇంట్రాడే కండి. క్లియరా ఇక్కడ దాకా? అందరికీ ఎస్ క్లియర్? సార్. హరి గారు, Yes, sir. లోకరాజ్ గారు, చూడండి ప్రదీప్ గారు, మీకు ఈక్విటీ ఎస్ సార్. ఎస్ సార్. ఏదో స్క్రీన్ మీద కనబడే స్టాక్ ఓపెన్ చేశారు. నేనే సెలెక్ట్ చేసిన స్టాక్ కాదు. స్క్రీన్ మీద ఎక్కువ మంది కొన్న దాంట్లో సెలెక్ట్ చేశాను. క్లియర్ చేసుకో. నెక్స్ట్ ఇంకొక ఇండికేటర్. దీన్నే ఇండికేటర్స్ లోపలికి వెళ్ళి, సో ఇక్కడ కూడా మీకు డౌట్ వచ్చింది అనుకోండి, మన మెయిన్ టూల్ వాడు తెలుసు కదా. ఐచనాకి. ఎస్ సార్. నెక్స్ట్ ఇండికేటర్ బీబీ అంటారు. బోలింజర్. సో ఇది ఇలా వస్తుంది, ఇలా ఉంటుంది బోలింజర్ బ్యాండ్. రైట్. ఇదేంటి అంటే 3 బాండ్స్ ఉంటాయి. ఇది లోయర్ బాండ్, ఇది మిడిల్ బాండ్, ఇది అప్పర్ బాండ్. సరే ఏంటి లోయర్ బాండ్, మిడిల్ బాండ్, అప్పర్ బాండ్ ఏంటి అంటే, మీకు ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. ఇది ఈజీ. ఇప్పుడు మా మా ఫాదరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒక చెరువు ఉందనుకో. చెరువులో నీళ్లు బయటికి పోకుండా మనం ఏం చేస్తాం? ఒక కట్టె. ఎంతసేపటికి ఏమవుతుంది? ఆ కట్టకు తగిలి నీళ్లు లోపల తిరుగుతూ ఉంటుంది. అంటే ఇది మా చెరువు అనుకోండి. ఇక్కడ ఇది మా ఫస్ట్ కట్ట. రైట్. మా తాత ఏం చేశాడు, ఒకవేళ వర్షాలు ఎక్కువ పడితే ఈ కట్ట బ్రేక్ అయితే ఎందుకైనా సేఫ్టీ అని చెప్పి ఇంకొక కట్ట పెట్టి, అప్పుడు ఏమవుతుంది? ఒకవేళ ఈసారి వాటర్ బాగా ఫోర్స్కి వచ్చినాయి అనుకోండి, ఇది బ్రేక్ అయితే ఎక్కడ దాకా వెళ్తుంది? రెండో కట్ట దాకా. రెండో కట్ట గట్టిగా ఉందనుకోండి, దానికి తగిలి ఎక్కడికి వస్తుంది? మళ్ళీ ఫస్ట్ కట్టకు వస్తుంది. మళ్ళీ ఫస్ట్ కట్టకు తగిలి అక్కడక్కడ తిరుగుతాం. ఓకేనా? లేదు, మా ఇంకో తాత ఇంకా అనుమానం వచ్చి ఇంకో 3వ కట్ట కూడా కాదు. అర్థమైందా? ఇప్పుడు ఈసారి ఇది కూడా బ్రేక్ అయింది అనుకోండి, వరదలు బాగా వచ్చినాయి, ఇది కూడా బ్రేక్ అయింది అనుకో, ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? 3వ కట్ట దాకా. 3వ కట్ట నుండి ఏమవుతుంది? దీనికి తగిలి ఎనిక్కి వస్తుంది. ఎనిక్కి వచ్చేటప్పుడు ఇది బ్రేక్ అయింది అనుకో, ఇక్కడికి వస్తుంది. అర్థమైందా? సింపుల్. ఈసారి హెవీ వరదలు వచ్చింది, తుఫాన్ వచ్చింది, 3వ కట్ట కూడా దిగింది. చెప్తావా వాటర్ ఎక్కడ దాకా వెళ్తుందో? ఇదే కండిషన్ సింపుల్గా గుర్తుపెట్టు.
సో ఇది లోయర్ బాండ్, మిడిల్ బాండ్, ఇది అప్పర్ బాండ్. సో క్యాండిల్ ఎప్పుడు జనరల్ గా ఇవి కింద ఉన్నాయి అనుకోండి, లోయర్ బాండ్ బ్రేక్ చేస్తే ఇక్కడ నుండి మిడిల్ బాండ్కి వెళ్ళడానికి ట్రై చేస్తారు. అంటే మీ సూపర్ ట్రెండ్ క్యాండిల్ స్టిక్స్ వీటితో పాటు కూడా ఇప్పుడు ఇక్కడ మీరు ఎంట్రీ అయ్యారనుకోండి, జనరల్ గా ఇది మీ టార్గెట్ పెట్టుకోవచ్చు. అంటే మరీ ఇంత చిన్నదని కాదు చెప్తున్నా, అంటే మీకు ఒక ఇండికేషన్. ఓకేనా? సో ఇది బ్రేక్ అయితే ఇది బ్రేక్ అయితే ఇది వెళ్ళిపోతుంది. అంటే ఇందులో ఏంటి అంటే సింపుల్, మీరు ఇక్కడ దీంట్లో ప్రైజెస్ గురించి ఎక్కువ ఆలోచించారు. ప్రైజ్ మనం పెట్టుకునే దాన్ని బట్టి వెళ్ళిపోతుంది. దీంట్లో ఇది మీకు మెయిన్ ఉపయోగం ఏంటి అంటే ఈ 3 బాండ్స్ ఉన్నాయి చూసారా, ఈ 3 బాండ్స్, వీటిలో 2 బాండ్స్ ఏ డైరెక్షన్ లో అయితే వెళ్తుందో మార్కెట్ ఆ డైరెక్షన్. అర్థమైందా? వీటిలో ఏ డైరెక్షన్ లో అయితే వెళ్తుందో మార్కెట్ ఆ డైరెక్షన్ లో వెళ్తుంది. మీకు డౌట్ రావచ్చు, సార్ మరి ఇక్కడ ఏమో ఇది బేరీష్ చూపెడుతుంది, ఇవి 2 పైకి చూపెడుతుంది, ఏం జరిగింది సార్? 10 మినిట్స్ ప్రకారం కింద ఆర్ఎస్ఐ కింద చూపెడుతుంది, ఇండికేటర్ బేరీష్ చూపెడుతుంది. సో దీని కండిషన్ ఏంటంటే బాండ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, జనరల్గా మీకు ఏం చెప్పాను, ఈ మూడిట్లో ఏది ఎటువైపు పోతే అటువైపు పోతుంది కాంబినేషన్. కానీ ఈ 3 ఇవి ఎలా ఫామ్ అవుతాయి అంటే ఇలా కొన్నిసార్లు ఈ బాండ్ అక్కడక్కడే దగ్గరకు వచ్చేస్తుంది, ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. చెక్ చేసుకోండి, ఇలా దగ్గరకు వచ్చి ఒకేసారి ఏమవుతుందంటే ఇది బ్రేక్ అవుతుంది, అంటే బబుల్, ఇది బ్రేక్ అయ్యి బబుల్ ఫామ్ అవుతుంది. ఇది ఇలా ఫామ్ అయింది అనుకోండి, ఇలా బబుల్ ఫామ్ అయింది అనుకోండి, ఒకేసారి బీభత్సంగా పెరిగిద్ది, లేకపోతే పడిపోతుంది. ఎన్ని స్టాక్ లో చెక్ చేయండి. అంటే మీరు ఇలా దగ్గరకు వచ్చింది అంటే, ఇప్పుడు ఇలా దగ్గరకు వచ్చిందంటే మీరు ఈ ఆర్ఎస్ఐ క్యాండిల్స్ అన్ని చూసుకోవాలి. ఇది బ్రేక్ అయింది అనుకోండి, సడన్ గా పెరిగినప్పుడు మీరు ఎంటర్ అవ్వాలి. మీరేం చేయాలి? పెరిగినప్పుడు ఎంటర్ అవ్వాలి. పెరిగి పైకి వెళ్తే రిటర్న్ వస్తుంది చూసారా, అప్పుడు మనం ఎంటర్ బేరీస్. ఆల్రెడీ ఇది ఇక్కడ నుండి బ్రేక్ అయింది, పెరిగిపోయింది, ఇక ఇది పెరిగిన తర్వాత మధ్యలో ఎంటర్ అయితే మీకేం వస్తుంది? ఏ క్యాండిల్స్ లోపలికి వచ్చిన తర్వాత ఎంటర్ అయితే బెనిఫిట్. అర్థమైందా? దీని కాంబినేషన్ సూపర్ ట్రెండ్. ఇప్పుడు మీ కథ మారిపో సూపర్ ట్రెండ్. ఇప్పుడు మొత్తం ఎన్ని అయినాయి? 4 సార్. ఏది ఎక్కువ డైరెక్షన్ లో పోతే అటు పోతుంది. ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఇది పైకి వెళ్ళింది, ఇది పైకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ ఇది పైకి వెళ్ళింది, ఇది కిందకు వచ్చింది, నో ప్రాబ్లం. ఇది కిందకు వచ్చినా నో ప్రాబ్లం, ఎందుకంటే రెండిటి ఉన్నాయి సూపర్ ట్రెండ్ని. ఇది తీసుకుని వెళ్తాను చూడండి, మన చెట్టుకి తీగ పాగినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి. అర్థమైందా? సో ఇక్కడ ఇది ఫ్లాట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ నుండి దీని కండిషన్ చూస్తే స్టిల్ ఇది కొంచెం డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు దీని నుండి మీరు ట్రేసింగ్ అంటారు. ఇప్పుడు ఇవి ఒక 2 వెళ్ళినాయి అనుకోండి, రిమైనింగ్ మనం ఇమాజినరీ చేసుకోవాలి ఎలా వెళ్తాయండి. ఓకేనా? సో ఇప్పుడు అలాగే రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ ఇప్పుడు దాకా ఇలా వెళ్ళినాయే, ఇక్కడ నుండి రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా వస్తే కిందకు పడిపోతుంది. అర్థమైందా? మీరు ఏ స్టాక్ అని ఏదైనా స్టాక్ చెప్పండి, ఎనీ స్టాక్ చెప్పండి, ఏదో ఒక స్టాక్ సరే బిఎంఎల్ కూడా, ఇవి ఇలా బ్లాస్ట్ అయితే అనమాట. ఇలా చెప్పా కదా, అంటే కన్సాలిడేటెడ్ లో ఉండి ఒకేసారి బ్లాస్ట్ అయితే, ఇగో ఇక్కడ నుండి బ్లాస్ట్ అయితే ట్రెండ్ చేంజ్ అయింది, ఇదిగో పడ్డది, మళ్ళీ దగ్గరకు వచ్చిన తర్వాత ట్రెండ్ చేంజ్ అయింది, మళ్ళీ విరిగి. ఓకేనా? ఇది పివోట్ పాయింట్. ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏమీ లేదు. ఒకవేళ దీని కాంబినేషన్ వాడుకుంటే ఓకే మంచిది. లేదు సార్ నాకు ఇది పివోట్ పాయింట్ కన్ఫ్యూజ్ గా ఉందంటారా, ఇదిగో ఇక్కడికి వెళ్ళి హైడ్ చేసాను, సారీ బాలింగ్ చేయాలి, హైడ్ చేసేసి సింపుల్గా చూసుకో. మీకు ఎక్కడైనా డౌట్ వచ్చినప్పుడు దీన్ని ఇట్లా ఆన్ చేసుకోండి. ఇప్పుడు ఇదేం చూపెడుతుంది? బిఎంఎల్ ఇది పైకి చూపెడుతుంది, సూపర్ ట్రెండ్ కింద ఉంది, ఇది కిందకే ఉంది, థర్డ్ది కిందకే. ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ బాటం టచ్ చేస్తున్నాను. 36కి వెళ్తే 31 నుండి పెరిగింది అనుకోద్దు, మళ్ళీ కిందకి రావచ్చు, ఇది కిందకి రావచ్చు. అప్పుడు దీని సపోర్టివ్ రెసిస్టెన్స్ లైన్స్ ఏమైనా ఉంటే చూసుకో. దీంట్లో కూడా సపోర్టివ్ రెసిస్టెన్స్ చూసుకోవాలి. ఇది రేంజ్ బాండ్ సపోర్ట్, ఇది ఇక్కడ, ఇది సపోర్ట్ 4, 3, 4 ఎక్కువ సార్లు పెరిగింది కదా. అర్థమైందా? ఇక్కడ నుండి పెరిగింది, ఇక్కడ నుండి పెరిగింది,
మళ్ళీ ఇక్కడ నుండి పెరిగింది, ఇక్కడ నుండి పెరగదు సపోర్ట్. ఇది బ్రేక్ అయితే క్లియరా బోలింజర్ బ్యాండ్? క్లియరా? Yes, sir. బోలింజర్ బ్యాండ్ సెట్టింగ్స్. సార్ ఇది బోలింజర్ బ్యాండ్ సెట్టింగ్స్ సార్ ఎటువంటి సెట్టింగ్ చేయొద్దు దయచేసి. ఎందుకో డిఫాల్ట్. సమాధానం నాకన్నా హరి గారు చెప్తేనే బాగుంది, లేదంటే శ్రీనివాసానికి మొన్న చెప్పారు. సార్ ఎందుకు ఎందుకు సెట్టింగ్స్ యూట్యూబ్ లో 100 మంది చెప్తుంటారు సెట్టింగ్ చేంజ్ చేసి. సెట్టింగ్ మీరు దయచేసి ఏది చేంజ్ చేయొద్దు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళగానే మీకు ఉంది కదా, ఇలా వస్తాయి సెట్టింగ్స్. ఇక్కడ దీంట్లో దీని లెంత్ ఎంత ఉండాలి, దీని మాల్ట్ హైట్ ఎంత ఉండాలి, కలర్ ఏమి ఉండాలి, విజిబిలిటీ, ఇవి మనం పెట్టుకోవచ్చు. మనకి విజిబిలిటీ కలర్స్ ఏదైనా కావాలంటే పెట్టుకోవచ్చు, మినిట్స్ అవ్వాలి. కానీ డిఫాల్ట్ ఉంచుకోవడం బెటర్. ఎందుకంటే వాడు ప్రోగ్రామింగ్ రాసిన వాడు ఆల్రెడీ టెస్ట్ చేసే రాసింది, వాడు టెస్ట్ చేసే రాసింది. దీన్ని మనం ఇక్కడ మన కన్వీనియంట్ గా 10 minutes లో చేంజ్ చేస్తుంది. ఆ సెట్టింగ్ 1 hour లో మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, ఇబ్బంది పడుతుంది. చాలా మంది ప్రాబ్లం ఇది. యూట్యూబ్ లో చూస్తారు, అసలు యూట్యూబ్ లో జనరల్ గా యూట్యూబ్ లో వాడు ఏదో రూపాయి సంపాదించుకుందామని వీడియో చేస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈవెన్ దో నాదైనా సరే. సో యూట్యూబ్ అనేది దేనికి, వాడికి వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయి. వ్యూస్ ఎప్పుడు వస్తాయి, ఏదో అట్రాక్టివ్ గా చెప్తే వస్తాయి. ఇక్కడ వాడి సెట్టింగ్ చేంజ్ చేయమంటాడు. అసలు సెట్టింగ్ ఎందుకు చేంజ్ చేయాలో అడగండి, వాడికి కామెంట్ చెప్ప. సెట్టింగ్ చేంజ్ చేయమని సాఫ్ట్వేర్ చెప్పి ప్రోగ్రామింగ్ కూడా చెప్తే అది మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. వాడు ఏమంటాడు 3ని 4 చేయమని. ఎందుకు చేయాలి? చేసేటట్టుంటే ఆల్రెడీ ఇన్బిల్ట్ అవుట్ చేసిస్తాడు కదా, అర్థమైంది? ప్రోగ్రామ్ రాసేవాడే చేసిస్తాడు. సో అందుకే ఎటువంటి సెట్టింగ్స్ అవసరం లేదు, ఉన్న బిల్ట్ని బ్రహ్మాండంగా వాడుకోండి. క్లియరా? దయచేసి, ఎందుకంటే నేను ఒక 1 year బ్యాక్ ఇలాగే ఫైర్ బోల్ట్ అని ఒకటి ట్రేడింగ్ వీలో వచ్చింది, 3 years బ్యాక్ 4 years బ్యాక్. డైరెక్ట్ గా బై సెల్ అని అది చూపెడతాను. సరే అని చెప్పి నేను సెట్టింగ్ చేంజ్ చేసి దాన్ని పెట్టుకో, అది చూపెట్టి అది ఎంతసేపటికి ప్రాఫిట్ చూపెడుతుంది, ప్రాఫిట్ రాదు. వాడు బై సెల్ ఎక్కడ ఇస్తున్నాడు మనకు అదే తెలిసింది, సపోర్ట్ దగ్గర బై ఇస్తాడు, రెసిస్టెన్స్ దగ్గర సెల్. దీని తర్వాత ఆ సెట్టింగ్స్ పెట్టుకొని నార్మల్ దీనికి వెళ్తే మ్యాచ్ అవడం, మళ్ళీ వెనక్కి వెళ్ళి రీస్టార్ట్ కొట్టి రీస్టోర్ కొట్టి అన్ని చేసుకుంటే అప్పుడు దగ్గర. ఒకడికి ఒకలాగా ఉంటుంది, అర్థమైందా? సో ఐ మీన్ నేను తప్పని చెప్పడం లేదు, నేను ఎవరిని నాగని చెప్పను. నా సలహా ఏంటి అంటే, నా వర్షన్ నా సలహా ప్రకారం నేను ఏదైనా సెట్టింగ్ చేంజ్ చేయాలి అంటే ఎవరైనా ఆ ప్రోగ్రామింగ్ రాసిన వాళ్ళు చెప్తే చేసుకుంటే బెటర్. ఓకేనా? ఇప్పుడు అంతెందుకు, నేను ఇప్పుడు ఇది 30-70 అన్న RS ఏమన్నా, కొంతమంది 20-80 పెట్టుకుంటారు, వాడిస్తారు 20-80 పెట్టుకుంటారు. 20-80 ఏమవుతుంది, మాక్సిమం 80 దగ్గరికి వెళ్తే సెల్లర్స్ వస్తారు, సెల్ చేసుకుంటారు. కానీ అది ప్రాబబిలిటీ తక్కువ కదా, అది కూడా చూసుకోవాలి. క్లియర్ అండి నోగరాజు గారు? ఎస్ సార్. ఇంకా ఎవరికైనా డౌట్ ఉన్నాయా బోలింజర్ బ్యాండ్ గురించి? చూడండి, ఒక రెండు ఇండికేటర్లు పెడితేనే మీకు స్క్రీన్లో ఏం అర్థం కావాలి. మీ క్యాండిల్ కనబడుతున్నాయి ఇందులో? లేదు సార్, సరిగ్గా పడలేదు. క్లియరా? ఓకే, ఏమైనా డౌట్ ఉందా? అందుకే దీన్ని హైడ్ చేసేస్తాను, వాడను. క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? సో లేదు సార్. సో మీరు దీన్ని కూడా అప్లై చేసుకొని టెస్ట్ చేసుకోండి. బోలింజర్ బ్యాండ్ కూడా టెస్ట్ చేసుకోండి. బోలింజర్ బ్యాండ్ కూడా ఏంటి అంటే, ఆ బ్యాండ్ ఎప్పుడైతే ఇలా దగ్గరకు వస్తుందో, దగ్గరకు వచ్చిన తర్వాత బ్లాస్ట్ జరిగి ఒకేసారి పడితే బీభత్సంగా పడతాయి, లేదంటే పెరిగి. ఎప్పుడు పడతాయా అంటే, ఇప్పుడు మనం ఈ అరకు వాటర్ వ్యాలీస్కి వెళ్తాం కదా, వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుంది, కొండపై నుండి వాటర్ వస్తుంది. అది ఆ కొండపై నుండి ఫస్ట్ రాయి మీదకి కొంచెం స్లోగా వస్తుంది, దాని నుండి సెకండ్ రాయి మీదకి వస్తుంది, ఇంకా అది కిందకి వచ్చేసరికి స్పీడ్గా వస్తుంది. అందుకే మనకు దెబ్బ తగులుతుంది అనమాట నీళ్ళ కింద. సో ఇది కూడా అంతే. సో ఒక బాండ్ ఇంకొక బాండ్ కలిపి కిందకి తీసుకొస్తుంది. అంతే. ఇప్పుడు ఇది కిందకి ఇది బెండ్ చేసింది, పడుతుందని మనకు తెలియదా? ఓ సూపర్ ట్రెండ్ బెండ్ అయింది, ఏమైతుంది అక్కడ? ఇగో ఇదే మీరు కరెక్ట్ సపోర్ట్ తీసుకుంటే ఇది సార్
ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి అంటే మీకు తెలుసు, మీరు అన్నారు కదా సైకాలజీ ఏంటి అంటే మీకు తెలుసు, వీళ్ళు ధైర్యం చేయడం. ఫస్ట్ ఇప్పుడు మీ కోర్సు నేర్చుకుంటున్న ఉన్న వాళ్ళలో అంటే మిగతా వాళ్ళకి మరి టైం స్లాట్ ఎలా ఉందో తెలియదు. ఆఫ్లైన్ లో ఉన్న వాళ్ళు చేస్తున్నారు, రైట్? ప్రదీప్ గారు, సమత గారు, నూకరాజు గారు. పేపర్ ట్రేడ్ ఫ్రీ అండి. మీరు ఒక్క పోయినా రూపాయి కట్టే పని లేదు. అరే పెట్టుకొని కొట్టండి, ఏమవుతుంది? అర్థమైందా? పెట్టుకొని ట్రేడ్ చేయండి, మీరు డబ్బులు కట్టే పని లేదు. పేపర్ ట్రేడ్ లో పోతే నేను కడతా సరే, కానీ మనకేం చేయలేదు. మీరు ఎందుకు భయపడుతున్నారు? భయపడొద్దు. చేస్తే ఇప్పుడు నిన్న హరిగారు చేశారు, ఒక మిస్టేక్ తెలిసింది. ఈ మళ్ళీ రేపు లేదు mistake మా ఎం లేదు. ఇప్పుడు కూర్చోవాలి, మీరు కూర్చోవాలి, బ్యాక్ టెస్ట్ చేయాలి. సార్ బౌలింగ్ బ్యాండ్ అన్నారు, సో అది సూపర్ ట్రెండ్ అన్నారు. ఇగో ఈయన అన్నట్టు ట్రెండ్ ఇక్కడ చేంజ్ అయిందా? లేదు, ఇగో ఇక్కడికి ఇట్లా రెడ్ క్యాండిల్ వచ్చింది, సో స్టాప్ లాస్ అంటే ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ వాడుకొని ఈయన అన్నట్టు సూపర్ ట్రెండ్ ఫ్లాట్ అవగానే కిందకు వచ్చిందా? ఇవన్నీ చూసుకోవాలి, బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి. చేసుకొని ఏమైనా డౌట్స్ వస్తే మనం చెప్పడానికి ఉంటుంది. సార్ గట్టిగా నాకు తెలిసి మీ బ్యాచ్ మీద కూడా, మొత్తం మీ బ్యాచ్ మీద కూడా ఒక 10 డౌట్లు కూడా అడగలేదు. హరిగారు ఒక 2-3 అడిగారు, ఇక్కడ శ్రీనివాస్ గారు అడుగుతుంటారు, రైట్? డౌట్లు అడగాలండి, తప్పులు చేయాలి. డౌట్లు ఎప్పుడు నాకు ఒకటి క్లియర్గా చెప్పండి. మనిషి రెండే 2 విషయాల్లో డౌట్లు అడగడు. ఒకటేంటి? బాగా అర్థమైతే అడగడు. రెండోది ఏం అర్థం కాకపోతే అడగడు. మీరు ఏ కండిషన్లో ఉన్నారు? బాగా అర్థమైన కండిషన్లో ఉన్నారా, అర్థం కాని కండిషన్లో? అంతే కదా. ఏం అర్థం కాకపోతే మనకెందుకు వచ్చింది రా అని చెప్పి సైలెంట్ ఉంది. నాకు తెలిసి మీకు అర్థమవుతుంది, ఎందుకంటే ఇదేం పెద్ద డిఫికల్ట్ అయితే కాదు కదా. బట్ ద ప్రాబ్లం ఎక్కడుంది? మీరు సైకలాజికల్ గా భయపడతారు. జస్ట్ ఆ భయాన్ని వదిలేయండి. ఇప్పుడు మొన్నటిదాకా మన జానకి మేడం కూడా భయపడ్డారు, చేయడానికి భయపడ్డారు. నిన్న మొన్న స్టార్ట్ చేశారు, ఒకటి హిట్ అయింది, ఇంకో 2 చేస్తారు, ఫెయిల్ అవుతుంది, దానికి సొల్యూషన్ తెలుసుకుంటారు. ఎన్ని రోజులు భయపడుతుంటారు? మీరు వచ్చిందే ఓ ఈత నేర్చుకుందాం వచ్చి ఒడ్డును కూర్చుంటే నేర్చుకునేది ఎప్పుడు? వర్షన్ ఇస్ క్లియర్. అర్థమైందా? సో సింపుల్, ఏం టెన్షన్ తీసుకోవద్దు, చెయ్యండి. అందుకే మీకు ఒక మాట చెప్పాను, ఆఫ్లైన్లో నేర్చుకున్నా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు అయితే అక్టోబర్లో, నవంబర్లో, డిసెంబర్లో, జనవరిలో ఒక 3 రోజులు వస్తే ఇక్కడ కూర్చోబెట్టి చేపించి క్లాస్ వస్తుంది. అందుకే ఆఫ్లైన్ ట్రైనింగ్ అడ్వాంటేజ్ అదే. అయినా ఆన్లైన్ నేనేం చెయ్యండి, ఏం కాదు, అడగండి. నాకు తెలిసి ఎవ్వడు కూడా మిమ్మల్ని ఇన్నిసార్లు అడగరు, అర్థమైందా, ఏమైనా చేశారా, ఏదైనా మిస్టేకా, ఏదో చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అదే అంటారు, పిలిచి పిల్లలెత్తే సార్ పొలం తక్కువైందని. ఇప్పుడు మీరు చేయట్లేదు కదా. సార్ ఈవినింగ్ చెప్పండి. ఈవినింగ్ టైము స్టాక్ ఏమన్నా ఉందా సార్ ట్రేడింగ్ చేయడానికి? నాకు టైం లేదు, మా అమ్మకి కన్ను ఆపరేషన్ ఉంది. ఈవినింగ్ ఫ్రీ టైం లో ఈవినింగ్ టైంలో కమోడిటీస్ ఉంటుంది, అర్థమైందా? కమాడిటీస్ ఉంటాయి. గోల్డ్ కమాడిటీస్ లో సరే మీకు అది తెలియదు, జస్ట్ మీరేంటి అంటే అక్కడ తీసి కన్ఫ్యూజ్ అవుతారు. సరే 4 రోజులు ఆగండి, కమాడిటీస్ అక్కడ చేపిస్తారు. కమాడిటీస్ కూడా రీసెంట్గా పెట్టారు, అది మళ్ళీ కొత్త టాపిక్, కన్ఫ్యూజ్ అవుతారు. సో ఈవినింగ్ టైంలో ఏం చేస్తారంటే మన యుఎస్ స్టాక్స్, టెస్లా, అదే టెస్లా అదో టెస్లా, గూగుల్. 24/7 ఉంటుందా సార్ అది? ఇక్కడ మీకు ఏంటంటే క్యాండిల్సే వస్తాయి, దీంట్లో చార్ట్ ప్యాటర్న్ చూపెట్టదు. లేదంటే ట్రేడింగ్ వ్యూకి వెళ్ళండి. ట్రేడింగ్ వ్యూ ఉందా? ఓకే. ట్రేడింగ్ వ్యూకి వెళ్ళండి. ఇవి ఇట్లా వస్తుంది. ట్రేడింగ్ వ్యూలో లాగిన్ అవ్వండి. జనరల్గా ఇందులో వస్తాయి మీ కమ్యూనిటీస్. ఇక్కడికి వెళ్ళి మార్కెట్స్, స్క్రీనర్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ సెన్సెక్స్ ఉన్నాయి,
దీంట్లో వేసుకోవచ్చు. నాస్డాక్, ఎస్పీఎక్స్. టెస్లా ఉంది కదా. ఇది డాలర్ గా ఉంటుంది కదా సార్ టెస్లా? మీరు దేంట్లో అయినా ఉండనియండి, అని మీరు అట్లీస్ట్ పేపర్ మీద రాసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. ఇట్లా ఈ క్యాండిల్స్ ఇవి, ఈ డే ఉంది కదా వేరే కంపెనీ ప్లస్ తీసుకోండి. అసలు ఏ ఛాన్స్ ఇగో ఇట్లాంటి క్యాండిల్స్ చూసుకోండి ప్రాక్టీస్ చేయండి. సార్ మీరు ఈ వరల్డ్ లో ఏ మార్కెట్కి వెళ్ళినా ఇదే అండి, అర్థమైందా? ఎక్కడికి వెళ్ళినా ఇదే, ఇక్కడ చేస్తే ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇవే క్యాండిల్స్. ఇప్పుడు టెస్లా అసలు మీకు సంబంధం ఉందా లేదు కదా. ఇగో ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ మీకు తెలియదా? మీకు తెలియదు కాదు కదా ప్యాటర్న్. చెప్పండి. తెలుసు సార్. మూమెంట్ లేదు, బయర్స్ సెల్లర్స్ లేదు ఇక్కడ జాదా. ఇండికేటర్స్ కావాలంటే ఇండికేటర్ క్రిప్టోలో ఉన్నాం సార్, అందువల్ల అట్లా ఉంది సార్. క్రిప్టోలో ఉంది. నాకు క్రిప్టో ఉంది సార్, నార్మల్ డైరెక్ట్ స్టాక్ సార్. లాగిన్ లేదు. సరే వీటిలో ఇవి ఓపెన్ చేసుకోండి, నేను మరి లాగిన్ అయితే ఎన్ని కనబడతాయి కానీ చెక్ చేసుకోండి ఇట్లా. అర్థమైందా? చెయ్యాలనుకుంటే 100 మార్కాలు సార్, ప్రాక్టీస్ చేయడానికి ఏదైతే ఏం క్లియరా? ఏం డౌట్స్ ఏం లేవు కదా పేపర్ ట్రేడ్ వెబ్సైట్ ఏంటి సార్? ఫ్రీ వెబ్సైట్. సార్ మీకు వెబ్సైట్ ఏం లేదు, డైరెక్ట్ మీకు లింక్ పెట్టాను చూడండి. యాప్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకొని చేసుకోవడమే. వెబ్సైట్ లేదండి, డెస్క్టాప్ లో వర్చువల్ యాప్ సార్, వర్చువల్ యాప్ ట్రేడింగ్ వర్చువల్ యాప్ అని ఉంది. నేను మళ్ళీ పెడతాను గ్రూప్ లో, అది ఇన్స్టాల్ చేసుకో. ఓకేనా? ఓకే సార్. ఓకే రైట్. క్లియరా మరి? క్లియర్.